నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మొన్న జరిగిన స్థానిక సంస్థలో ఉప ఎన్నికలకి సంబంధించి జగన్ గారు ఆయన నుంచి ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాంట్లో అందరికీ మొత్తం అంటే ఎవరెవరు జిల్లా అధ్యక్షులుగా ఉన్న వాళ్ళైనా లేకపోతే కార్యకర్తలైనా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పారు. వాళ్ళందరి సపోర్ట్తోనే గెలవడం జరిగిందని. ఆఫ్కోర్స్ 50 స్థానాల్లో 39 స్థానాలు అంటే చెప్పుకోవడానికైతే బాగానే ఉంది. మరి పరిస్థితి ముందు ముందు ఎలా ఉంటుంది, ఇంకేం చెయ్యాలి, ఎలా ఉంటే క్యాడర్ ఇంకొంచెం బలంగా స్ట్రాంగ్గా ఉంటారు అనేది ఆయన అదంతా ఆలోచించుకోవాలి. కాకపోతే ఇప్పటివరకు అయితే ఆయన గత కొంతకాలం నుంచి నేను కార్యకర్తలను పట్టించుకుంటాను, వాళ్ళకి కావాల్సినవి చూస్తాను, 2.0 చూపించేటప్పుడు వాళ్ళకే ఎక్కువ స్థానం ఇస్తాను అని చెప్పి కార్యకర్తల గురించి వాళ్ళు మాట్లాడారు. కాకపోతే ఇంకొక పక్క కథనాలు వినిపిస్తున్నాయి చిన్న చిన్నవి. వాళ్ళకి కావాల్సినంత సాయము వైసీపీ నుంచి అందట్లేదేమో అనేది ఒకటి. ఇంకొకటి కార్యకర్తలు అనేది ఇప్పుడు రెడ్ బుక్లో ఏమీ పట్టించుకోకుండా వాళ్ళు స్ట్రాంగ్గా పూర్తిగా నిలబడతారంటారు. ఎందుకంటే గతంలో వాళ్ళు చూసారు ఆల్రెడీ పరదా ముఖ్యమంత్రిగా ఆయన ఉండిపోయి ఓన్లీ కోటరీ చుట్టూనే ఉండిపోవడం అనేది. మళ్ళీ గెలిచినా మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుందేమో అని ఎక్కడైనా చిన్న డీలా పడే పరిస్థితి ఆయన తెచ్చుకుంటారా, లేకపోతే ఇలాగే ఉంటారంటారా? అది ఆయన ఎలా ఉంటాడు అనే దాన్ని బట్టి 29 ఎన్నికల్లో ఆయన రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు ఏం చెప్పారు, సంక్రాంతి నుంచి నేను జనంలో ఉంటాను, నియోజకవర్గాల్లో ఉంటాను, పార్లమెంటు నియోజకవర్గాల్లో 2 అసెంబ్లీ స్థానాల్లో ప్రతి వారము నేను అక్కడే ఉండి నిద్ర చేస్తాను, ఇవన్నీ చెప్పారు కదా. సంక్రాంతి పోయింది, ఉగాది కూడా వచ్చేసింది, ఉగాది పోయి దసరా కూడా వస్తుంది ఏమో మనకు తెలియదు. అంటే ఏమిటి, నేను ఇంకా 4 ఏళ్ళ పైన ఉంది కదా, ఇప్పుడే ఎందుకు నేను జనంలో తిరగడము, ఇవన్నీ అవసరమా అని కూడా ఆయన అనుకోవచ్చు. కానీ మీరు తిరగకపోయినా సరే మీ వాళ్ళు అంత కమిటెడ్గా యుద్ధంలాగా చేసి అనేక స్థానాల్లో తమ అధికారాన్ని, అంటే అక్కడ ఉన్న కడప జెడ్పీ చైర్మన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ ఎంపీటీసీలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వీళ్ళన్నిటినీ వాళ్ళు నిలబెట్టుకోవడానికి వాళ్ళు చేసిన పోరాటం. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు మీరే చెప్తున్నారు కదా, మీ ట్వీట్లోనే ఏముంది, ప్రలోభాలు పెట్టారు, డబ్బులు ఇస్తామన్నారు, మీ ఆస్తులు ధ్వంసం చేస్తామన్నారు, మీ వ్యాపారాలు నాశనం చేస్తామన్నారు, రెడ్ బుక్ తెరుస్తామన్నారు. ఇన్ని చెప్పినా కూడా మా వాళ్ళు గట్టిగా నిలబడి దీన్ని ఎదుర్కొని విజయం సాధించారంటే వాళ్ళకి నేను అభినందనలు చెప్తున్నాను అనేది కదా మీ ట్వీట్ సారాంశము. మరి ఎన్ని చేసినా ఏం చెప్పినా ప్రలోభాలకు గురి కాకుండా మీ పార్టీ తరఫున మీ గట్టిగా నిలబడినారు అంటే మీరు ఇంకా జనంలో తిరిగితే జనానికి ఇంకా మీరు మీ కార్యకర్తలకు నైతికంగా మద్దతు ఇస్తే ఇంకా మీ రిజల్ట్ ఇంకా వేరే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఎన్నికలు లేవు కదంటే ఎన్నికలు లేకపోవచ్చు, కానీ మీరు జనంలో తిరగడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడం అంటే ఏమిటంటే ప్రజలకు మంచి జరుగుతుంది. ఇప్పుడు మీరు అధికారం మీరుంటారా వాళ్ళు ఉంటారా అనేది పక్కన పెట్టండి, జనానికి ఏది మంచి జరిగితే అదే కదా మంచి. జనానికి ఇప్పుడు సామాన్య జనం ఇబ్బందుల్లో ఉన్నారు, సరే మీరుంటే డబ్బులు ఇస్తూ ఉంటారు, మీరుంటే కొంత ఏవో ఈ పండుగలకి వాటికి ఏదో అంటున్నారు కదా. ఆయన ఉండింటే ఉగాది పండగకి ఎవరికో ఒకరికి ఏదో ఆటో వాళ్ళకో వీళ్ళకో చేనేత కార్మికులకు ఏదో ఒక డబ్బులు ఇచ్చేవాడు, 10,000 20,000. ఈ 10,000 20,000 ఇవ్వడం వల్ల, అంటే కొన్ని వేల కోట్లు జనాల్లోకి పంపు చేయడం వల్ల మా వ్యాపారాలు పెరిగేవయ్యా. ఏదో పండుగలు వస్తే 1,00,000 2 లక్షలు వ్యాపారం చేసుకొని మేము అన్నం తినేవాళ్ళము, వ్యాపారాలు అంటున్నారు. జనంలో కొనుగోలు శక్తి లేదు, జనంలో డబ్బులు లేవు. ఆయన ఉండింటే డబ్బులు ఇచ్చేవాడు, డబ్బులు అవన్నీ కూడా మళ్ళీ ఏదో ఒక రూపంలో మా దగ్గరికి వచ్చేటివి. అంటే వాళ్ళు ఏం చేస్తారు, బాగా ఒక కాంట్రాక్టర్ 100 కోట్లు ఇస్తే ఏం జరుగుతుంది, ఆయన అవన్నీ ఎత్తిపెట్టుకుంటాడు, బ్లాక్ మనీ చేసుకుంటాడు. ఒక పేదవాడికి 10,000 రూపాయలు ఇస్తే ఏం జరుగుతుంది, ఆ 10,000 అతను ఏదో తన అవసరాలకు ఖర్చు పెట్టుకుంటాడు. ఆ 10,000 ఎత్తిపెట్టుకుని ఒక డబ్బాలో దాచిపెట్టుకుని లేదా బ్యాంక్ అకౌంట్లో వేసుకునే అంత శక్తి ఉండదు అతనికి. ఈ 10,000 రూపాయలు అతని జనంలో ఏదో ఒక వస్తువు, తనకు అవసరమైన వస్తువు కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ పెరిగితే జిఎస్టీ పెరుగుతుంది, జిఎస్టీ పెరిగితే ఆ వ్యాపారులు ఎంతో కొంత లాభపడతారు. అంటే జనం చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండి అవి చెలామణిలో ఉంటేనే ఎకానమీ, ఎప్పుడు జనం ఖర్చు పెడుతుంటేనే ఎకానమీ. ఇప్పుడు అమెరికా వ్యవస్థ అంతా ఏమిటి, అమెరికాలో అందరూ డబ్బులు ఖర్చు పెడుతుంటేనే ఆ వ్యవస్థ నిలబడేది. అందరూ పొదుపు చేసుకుంటే డబ్బు కనబడదు, ఇంకా అయిపోయింది. సిస్టమ్ అదే కదా, ఎకనామిక్స్ అంటే అదే. ఇప్పుడు జనంలో డబ్బులు లేవు, వాళ్ళు జగన్ నుండి ఈ పాటికి ఇచ్చుండే వాళ్ళు ఏమో అనే మూడ్లో ఉన్నారు. ఇప్పుడు కదా మీరు జనంలో తిరిగి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి ఏమైనా ఎప్పుడు ఇస్తారు మీరు, ఇన్ని పథకాలు చెప్పారు, ఏ ఒక్క పథకమైనా ఇప్పుడు ఉగాదికి ఆడవాళ్ళకి అదేంటి
ఉచిత ప్రయాణం పెడితే ఏం పోయిండేది మీకు, కనీసం ఒక పండగ కానుకగా వచ్చిండేది కదా అని ఎవరు అడిగితే, మీరు అడిగితే కదా, గట్టిగా అడిగితే కదా. ఎవరు మీ నాయకులు పోరాడుతున్నారు, మీ కార్యకర్తలు పోరాడుతున్నారు. మీరు జనంలోకి రావడం లేదు అని అసంతృప్తి ఉంది. ఇంత మునుపు అధికారంలో ఉన్నప్పుడు అదే ప్రాబ్లమే. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎవరిని కలిసేవాడు కాదు, కార్యకర్తలకు అసలు యాక్సెసే లేదు. అవును, అధికారంలో ఉన్నప్పుడు మీ నాన్నగారిలాగా మీరు ఒక ప్రజా దర్బారు పెట్టింటే ఎంత బాగుండేది. వారానికి ఒక రోజు 2 రోజులు జనాల్ని కలుసుకుని వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళకి కష్టాలు ఏంటి, వాళ్ళకి అంటే మీరు డబ్బులు ఇచ్చేస్తున్నా, నేను బటన్ నొక్కేస్తున్నా కాబట్టి వాళ్ళకి ఏ కష్టాలు లేవని మీరు అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకోలేదు, కార్యకర్తలు అనుకోలేదు. కార్యకర్తలు మేము ఇంత కష్టపడి అధికారంలోకి తెచ్చినా కూడా మాకేమీ ఉరగలేదు అనే బాధ ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు పోరాడుతున్నారు. ఈవెన్ టుడే కూడా వాళ్ళు అంటే ఏదో ఎంపీటీసీలు గెలిచారు, జెడ్పీటీసీలు గెలిచారు అని కాదు, ఇప్పుడు కూడా వాళ్ళ ఇది ఏం పట్టుదల ఏమి సడలేదు. మరి ఇప్పుడు కూడా మీరు జనంలో తిరిగి పార్టీని నిలబెట్టుకొని పార్టీ కోసం పనిచేయాలి కదా. మీరు అసెంబ్లీకి పోరు, మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోరు, మీరు జనంలోకి రారు. ఎట్లా ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకంగా ఒత్తిడి పెంచుతారు మీరు? అంటే మూడేళ్ళకి ఆయన ఏమీ ఇవ్వడు, జనమే మనల్ని నెత్తిన పెట్టుకుని అధికారంలోకి తీసుకొచ్చేస్తారు 29 నాటికి అనుకుంటే ఎట్లా? జనం తెస్తారో తేరా, అది ఎవరికి తెలుసు రేపు 29లో ఏం జరుగుతుందో. మీరు ఆయన ఇవ్వడు, ఆయన ఇవ్వకపోవడమే మేలు అనే మూడ్లో కాదు కదా ఉండాల్సింది. ఆయనతో ఎలాగైనా ఇప్పించాలనే మూడ్లో ఉండాలి. ఆయన ఎలాగైనా డబ్బులు ఇస్తే జనంలోకి కొంత ఉపయోగం జరుగుతుంది కదా, జనానికి ఉపయోగపడుతుంది కదా. అంటే ఆయన డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ మనం గెలవమనుకుంటే మనం ఏం చేయలేము. మనం బేసిక్గా మనం అట్లా ఆలోచించామనుకోండి, అట్లా ఆలోచిస్తే ఇంక జరిగేది ఏముండదు. ఆయన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రజలకు మంచి పనులు చేయడం అనేది ప్రతిపక్షం లక్షణము. ఆ లక్షణాన్ని ప్రతిపక్షం కాపాడుకుంటే జనానికి వీళ్ళు గుర్తుంటారు. జనం అన్నీ ఆలోచిస్తారు. చూసారా, జగన్ ఈరోజు ధర్నా చేయడం వల్ల మాకు ఈ డబ్బులు వచ్చాయి అనుకుంటారే తప్ప, చంద్రబాబు నాయుడు గారిని ఆయన మెడలు వంచి డబ్బులు ఇప్పించే శక్తి ఈయన జనంలోకి వస్తేనే ఉందని జనం నమ్మితే అప్పుడు ఆ పార్టీకి ఉపయోగం ఉంటుంది. ఆ పార్టీ కార్యకర్తలు ఇంకా బలంగా పోరాడతారు. ఇంకా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసే మిస్టేక్స్ అయినా, లేకపోతే జరగకపోయినా, జరిగినట్లుగా అయినా ఎన్నో చూపించగలిగింది. ప్రతిసారి చెప్తూనే ఉంది, అనుకూల మీడియా ద్వారానో ఏదో విధంగా. వీళ్ళేమో ఉన్నాయే వాళ్ళ మీడియాలో వాళ్ళు చెప్పుకోవడం తప్పితే, అంటే ఏదన్నా ఉన్నా ఎమ్మెల్యేలు అవినీతి చేసినా, ఇంకోటి జరిగినా వాళ్ళ అనుకూల మీడియాలో అవి రాస్తున్నాయి తప్పితే వీళ్ళేం మాట్లాడలేదు, సైలెంట్గా ఉంటున్నారు. నాయకులు జనంలోకి వెళ్ళాలి, కార్యకర్తలు ఉండి పోరాడితే కదా. ఎన్నాళ్ళు పోరాడతారు కార్యకర్తలు? మీకోసం మిమ్మల్ని అధికారంలో తేవడానికి 5 ఏళ్ళు పోరాడారు. ఆ మిగిలిన 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు వాళ్ళు పడుచుకోలేదు. వాళ్ళు ఎప్పుడు పడుచుకున్నారు మీరు? అవును, పథకాలు అంటే అవి ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళ పోరాటం చేయకపోయినా, జరుగుతున్న తప్పులైనా కనీసం చెప్తూ ఉండొచ్చు కదా వచ్చి. చెప్పాలి కదా. తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు? ఎన్ని అబద్ధాలు ఆడైనా జగన్ని ఓడించాలని డిసైడ్ అయ్యి ఆడారు. ఇప్పుడు వాళ్ళు ఆడినవన్నీ అబద్ధాలని ప్రూవ్ అవుతున్నాయి కదా. 14 లక్షల కోట్ల అప్పులు అన్నారు, ఎక్కడ ఉన్నాయి 14 లక్షల కోట్లు? లేవు కదా. వాళ్ళే చెప్తున్నారు కదా, బడ్జెట్లో కాపీలు చూపిస్తున్నారు కదా. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మొత్తం మీ భూములన్నీ ఉష్కాకి అన్నారు, ఏం కాలేదు కదా, అందరి భూములు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి కదా. అట్లా ఎన్నో అబద్ధాలు చెప్పి వాళ్ళు పోరాడారు. మీరు అబద్ధాలు చెప్పొద్దండి, కనీసం నిజాలన్నా చెప్పండి. నిజాలు కూడా చెప్పడం లేదు మీరు. అది ఏం జరుగుతూ ఉంది ఏమనంటే, మీరు జనంలోకి వస్తే కదా. పేపర్లు ఎవరు చదువుతారు? మీ పేపర్లో రాసుకుంటే ప్రతివాడు ఎందుకు చదువుతాడు దాన్ని? పేపర్లో వాళ్ళ అనుకూల పేపర్లో అనుకూలంగా రాస్తే, వ్యతిరేక పేపర్లు వ్యతిరేకంగా రాస్తే, ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారు మీడియాని? జనంలోకి వెళితే జనం ఏమి కష్టాలు పడుతున్నారు, అసలు మార్కెట్లో ఏం జరుగుతూ ఉంది, మార్కెట్లో వ్యాపారులంతా కూడా, ఈవెన్ తెలుగుదేశం వ్యాపారులు కూడా ఏమంటున్నారు, జగన్ ఉండింటే మేళ, వీళ్ళకి ఏదో చేనేత కార్మికులకి అంత డబ్బులు వచ్చేటివి, వాళ్ళు ఏదో ఒకటి బంగారం మిక్సీలో ఏదో ఒకటి కొనేవాళ్ళు, ఆడవాళ్ళంతా కలిసి విపరీతంగా వ్యాపారం. ఒక దశలో ఒక చేనేత పట్టణంలో, ధర్మవరంలో చేనేత కార్మికులకు ఈయన బటన్ నొక్కి డబ్బులు వేస్తే ఆ ఏరియాలో ఉన్న వ్యాపారస్తులంతా బాగుపడ్డారు. విపరీతమైన బిజినెస్ జరిగింది వాళ్ళకి. అంటే అవన్నీ నిత్యావసర వస్తువులని కొనుక్కున్నారు ఆ డబ్బులతో. అది ఆ పంపింగ్ ఆఫ్ మనీ అనేది జరగడం లేదు. తెలుగుదేశం హయాంలో ఏం జరుగుతూ ఉందంటే, దానికి మేము ఖర్చు పెడుతున్నాం, దీనికి ఖర్చు పెడుతున్నాం, అభివృద్ధి అంటున్నారు, కానీ జనం చేతిలో డబ్బులు లేకుండా చేశారు. జనానికి మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ప్రభుత్వం కనీసం ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకపోతే ఇంక ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏం ఆశిస్తారు? అది అంటే ఆయన చేసింది ఎక్కువ, ఆయన బటన్ నొక్కడమే ప్రభుత్వం పని అనుకున్నారు. వీళ్ళేమో ఏదో మేము అమరావతి కట్టేస్తున్నాం, పోలవరం కట్టేస్తున్నాం అనుకుంటున్నారే కానీ కింది స్థాయి వ్యక్తులు ఎలా చేపిస్తున్నారో వీళ్ళు పట్టించుకోవడం లేదు.
వాళ్ళు అది అతివృష్టి అనావృష్టి లాగా చేస్తున్నారు వీళ్ళిద్దరు కూడా. ఓకే. మరి చివరి ఆఖరికి 4 ఏళ్ళ తర్వాత జనకి కనిపించేదేంటి, కనిపించనిదేంటో, ఎవరిని ఇంకా విజేతల్ని చేస్తారనేది అప్పటికి తెలియాలి ఇంకా వాళ్ళు. ఫైటింగ్ స్పిరిట్ వైసీపీలో యాజ్ ఇట్ ఈజ్గా ఆయన కాపాడుకుంటే చాలు. 29లో అధికారంలోకి రావడం రాకపోవడం కాదు, అసలు మీ పార్టీలో ఆ ఫైటింగ్ స్పిరిట్ దాన్ని అలాగే ప్రొటెక్ట్ చేయాలి కదా మీరు నాయకుడిగా, అది ముఖ్యం. అవును. ఇక్కడ ఏంటంటే ఫైట్ ఎక్కువ ఎవరిలో కనిపిస్తుందంటే ఏం చేసైనా కానీ ఇంకొకసారి జగన్కి ఛాన్స్ ఇవ్వకూడదు అనేది టీడీపీలో ఇంకెక్కువ ఉంటుంది, వీళ్ళు తెచ్చుకుందాం అనే దానికంటే. అందుకే అంతకు మించి ఉండాలి వీళ్ళ ప్రయత్నం అనేది. ఒకరు ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటే లేదా ఇవ్వాలనుకుంటే జరగదు. ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎప్పుడు ప్రతిపక్షాన్ని రానివ్వకూడదని అనుకుంటుంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి రావాలనే కోరుకుంటుంది. కానీ జనం అవన్నీ చూస్తూ ఉంటారు, తమకు ఎవరు అవసరము, ఎవరి అహంకారాన్ని మనం కిందికి దించాలి, ఎవరిని కుర్చీ మీద కూర్చోబెట్టాలి అనేది జనం డిసైడ్ చేస్తారు. అది ఎవరు అనుకున్నా ఎవరు కాదనుకున్నా ఆ రోజు 29 నాటికి ఏం జరుగుతుంది అనేది జనము ఈ 4 ఏళ్ల పాలన, తెలుగుదేశం పాలనని చూసి డిసైడ్ చేస్తారు. ఓకే, చూద్దాం సార్. మరి అప్పులైతే పెరుగుతున్నాయి, అభివృద్ధి లేకపోతే ఈ సంక్షేమ పథకాల తీరు ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుంది అనేది ఇంకా చూద్దాం. ఇంకొక 6 monthsతో ఏమన్నా కొద్దిగా జూన్ నాటికి తెలిసిపోతుంది. జూన్ నాటికి మనం అనుకున్నట్టుగా లిట్మస్ టెస్ట్, తెలుగుదేశం ప్రభుత్వానికి లిట్మస్ టెస్ట్ లాంటిది జూన్ నాటికి వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేదు అన్నీ తెలిసిపోతాయి. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ.